పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేయాలని ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఇదే అందరికీ లాజిక్ అర్థం కావట్లేదు. కానీ ప్రధానంగా ఆయన గెలవాలంటే ఒక కీలకమైన వ్యక్తి అక్కడ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయనే వర్మ అనేది. అంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు వర్మతో ముడిపడి ఉంది. వర్మ తలుచుకుంటే ఖచ్చితంగా ఆయన 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిపించగలరు పవన్ కళ్యాణ్ అన్నట్టుగానే, దానికి తగ్గట్టుగానే వర్మ తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోయినా తనదైన శైలిలో మా కూటమి అభ్యర్థిని గెలిపించండి పవన్ కళ్యాణ్ని అంటూ ఆయన ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక్క వర్మ తప్ప దశాబ్ద కాలంగా చూసుకుంటే కనుక పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే ఇప్పటివరకు గెలుచుకుంటూ వచ్చారు. ఈ పాయింట్తోనే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురాన్ని ఎంచుకున్నారు అనేది. లేకపోతే అక్కడ ఇప్పుడు అపోజిట్ క్యాండిడేట్ కూడా వంగాగీత, ఆమె కూడా అదే సామాజిక వర్గం. అయితే 2019లో చూసుకుంటే జనసేన పెర్ఫార్మెన్స్ ఏంటి అంటే అక్కడ 28,000 ఓట్లు